నా పేరు శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు. ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 10 నెలలు అవుతుంది. ఏం లేదండి, ఆ, అమ్మఒడి లేదు, రైతు భరోసా లేదు, ఒక రేట్లు గిట్టుబాటు లేదు, ఆ, ఏం లేదు. అంత దారుణంగా అయిపోయింది. కాదు, రైతులకి నేను వచ్చిన తర్వాత అంత సుభిక్షంగా ఉంది, కాలువలు వచ్చి పంటలు మంచిగా పండుతున్నాయి అనేసి చెబుతున్నాడు కదా మరి. మరి పండితే రేట్లు అయ్యి ఆ, మిరగాయల వాళ్ళు అల్లాడుతున్నారు, ఆ, ఒడ్లు అల్లాడుతున్నారు, ఆ. కూలీ వాళ్ళు అల్లాడుతున్నారు. కూలీ వాళ్ళు కూడా అల్లాడుతున్నారు. రైతు ఇస్తేనే కేడా ఆ, మరి. రైతు ఇస్తేనే అంటారు. ఇప్పుడు ఏమండి, ఇప్పుడు రైతులకి రైతు భరోసాలు అవి వస్తున్నాయా? లేదు. ఆ. రైతులకి పంటకి ధర ఒక్కటే కదా లేదు, అంతా మంచిగానే ఉంది కదా రైతులకి. రైతుకు గిట్టుబాటు ధర లేకపోతే కూలీడికి మట్టి కానీ వస్తాయి. అది ఈ పథకాల సంగతి ఏంటంటారు మరి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రైతు భరోసా అని చెప్పేసి 13,500 వేశారు. ఈయన వచ్చిన తర్వాత ఏకంగా 20,000 అన్నారు. వాటి సంగతి ఏంటంటారు? ఇంకా 20,000 అసలు ఏమి ఇంకేమి లేవు. ఇంకా అమ్మఒడి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒక్కళ్ళకి వేస్తే, ఈయన తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తానన్నాడు. దాని సంగతి ఏంటంటారు? ఏందండి, ఒక పిల్లకి కూడా లేదుగా. ఒక పిల్లకి కూడా లేదు అంటే పథకాలు ఇవ్వడానికి టైం పడుతుంది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయాడు, కొంచెం టైం ఇవ్వండి అంటున్నాడు కదా మరి ఈయన చంద్రబాబు. చూద్దాం అది కానీ మరి చేస్తాడంటారా మీకు తెలిసినంత వరకు కూడా? ఏమో, నమ్మకం ఉందా మీకు అసలుకి? చేస్తారని అనుకుంటున్నారు, కొంతమంది చేయరనుకుంటున్నారు. మరి రైతులకి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంత ఉన్నాయండి ధర? అప్పుడు ఏమాత్రం పలికింది? ఇప్పుడు ధాన్యం అంతా ఇప్పుడు మిరగాయ 20,000 పలికింది. 20,000 ఇవాళ ఎంత? ఇవాళ 10,000 12,000. 10,000 12,000. మరి కూలీ పెరిగింది, కూలీ కూడా పెరిగింది, కానీ రైతు అల్లాడుతుండవు. రైతుకైతే ఇబ్బందిగానే ఉంది. ఇక ధాన్యం పరిస్థితికి వచ్చేసరికి, ధాన్యాన్ని గురించి వచ్చేసరికి ధాన్యం ఎలా ఉందంటారు? ధాన్యం ఏముంది, 1,600 1,700. 1,600 1,700. జగన్ ఉన్నప్పుడు 3,000 లెక్క మీద బస్తా. 3,000 అక్షరాల. మరి పెట్టుబడులు కూడా 40,000 నుంచి 50,000 దాకా పెట్టుబడులు అవుతాయి సుమారుగా. మరి ఇంక రైతుకి మిగిలేదేమైనా ఉందా ఏడీని వచ్చిన తర్వాత? మిగిలింది ఇంకా అప్పులు కావటమే. అప్పులు కావటం అంటే ఈయన వచ్చిన ప్రతిసారి ఇలానే ఉంటుందంటారా? ఇప్పుడు ఈయన గతంలో 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నాడు, అప్పుడు కూడా ఇలానే ఉందా సిచ్యువేషన్ అంతా కూడా? అలా ఉంది మరి, రేపు ఎట్టడతో రేపు ఎలా ఉంటుంది? ఇంకేంటంటారు ఫైనల్గా బాబాయ్ గారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక సామాన్య రైతుకి ఏ విధంగా ఉంది, ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత సామాన్య రైతు పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? రేట్లే గిట్టుబాటు లేదు. రేట్లే గిట్టుబాటు లేదు. ఇంక పథకాలు అయితే ఇంకా అసలు ఇంతవరకు అమల్లోకి వచ్చిన దాఖలాలు అయితే లేవా? పథకాలు ఏం లేవు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 వేస్తానన్నాడు కదా. ఒక పిల్లకే లేదుగా, అంతమంది అని తర్వాత సంగతి. ఒక పిల్లకి ఇస్తే చాలు. 18 సంవత్సరాలు నిండితే చాలు, ఇంట్లో ఎంతమంది ఉన్నా వాళ్ళకు కూడా 1,500 అడిగేస్తా అన్నాడు. ఏది మరి లేదుగా. ఇప్పుడైతే ప్రభుత్వం అయితే అంత మంచిగా కొనసాగట్లేదు అంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి.